సహించుకుని చేస్తూ ఉన్నారంటే ఏ రోజు జగనన్న విడుదల వచ్చినా ఏ క్షణం ఎలక్షన్కి వెళ్ళినా ప్రజలందరూ కూడా ఎవరికి బుద్ధి చెప్పి ఎవరిని సింహాసనం మీద కూర్చోబెడతారనే విషయం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడికి తెలుసు. మేము ఈ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, మీరు 9 సంవత్సరాల కాలం పరిపాలించారు, మరొక 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చి టైం అయిపోతా ఉంది అంటే మరో 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా 9 సంవత్సరాలు సీఎంగా మీరు కొనసాగి మీరున్న టైంలో మనసులో మాట పుస్తకంలో అనేక రకాల విషయాలు మాట్లాడుకుని ఈ రాష్ట్రాన్ని పూర్తి ప్రవేశం చేయడానికి మీరు చేసిన కుయుక్తుల కుతంత్రాలన్నీ కూడా మీరు మనసులో మాటలు రాసుకున్న పుస్తకంలో ఉన్న మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు మీరు 9 సంవత్సరాలు పరిపాలన చేసిన టైంలో 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి కనీసం ఎక్స్రేషియా కూడా ప్రకటించలేని పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీ హయాంలో చనిపోయిన రైతులందరికీ కూడా ఎక్స్రేషియా ఇచ్చి వాళ్ళని ఆదుకోలేదని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు ఎంత బాగా కలిసిపోయారంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన ఆంధ్రాలో మన ఇండియాలో ఒక వాడుకుంది, భర్త మాట భార్య వినాలి. ఇక్కడ భర్త ఎవరంటే టీడీపీ, భార్య ఎవరంటే కాంగ్రెస్. ఈ భార్య భర్తలు ఏకమై పగలంతా తిట్టుకుంటూ ఉంటారు, రాత్రి వెళ్ళి కాపురం చేస్తూ ఉంటారు. ఎంత సిగ్గుమాలి మనుషులంటే నిజంగా అన్నం తింటున్నారో లేదో కూడా అర్థం కావట్లేదు. రాజకీయంగా ఎదుర్కోవడానికి వీడికి సత్తా దమ్ము లేక ఈ రోజున కుటుంబం మీద కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద ఇంకా పాపం వాళ్ళకి మిగిలిందల్లా ఫ్యామిలీలో ఎవరు మిగిలారంటే చిన్న పసిపాపలు మాత్రమే మిగిలారు. ఒక జగనన్న బిడ్డలు శరణమ్మ బిడ్డలు వాళ్ళ మీద మాత్రమే అభియోగాలు లేవు. వాళ్ళ మీద కూడా ఏదో అభియోగం పని ఆ కుటుంబం అంతటినీ ఈదులు పెట్టినా సరే వీళ్ళని రేపు రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు ఇప్పటికే వాళ్ళకి చెప్పు దెబ్బలతోనూ చీపులతోనూ స్వాగతం పలకవలసింది. అయినప్పటికీ ఎందుకు సహించుకుంటా ఉన్నారంటే ఎంతో కొంత మంచి చెప్తారేమో, ఇప్పటికైనా జగనన్నను చూసి జగనన్న ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వాన్ని చూసి ఈ పార్టీని చూసి కొంచెం అన్నా మారుతారేమని ఈ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ మేము ఒకటి అడుగుతా ఉన్నాం, రాబోయే రోజుల్లో ఎవరు ఆహ్వానిస్తారు, ఎవరిని గద్దెదించుతారు, ఎవరు తలుపులు మూసుకుని పార్టీ ఆఫీసులు మూసుకుని ఏడవలసి వచ్చే దినాలు రాబోతున్నాయో మీకు ముందుగానే తెలుసు. ఈ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, దగ్గర డోక్రా మహిళలకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,500 కోట్ల రుణాలు ఇస్తే అందులో ఇప్పటి వరకు వీళ్ళు ప్రకటించిన వాటిలో 750 కోట్లు ఇంకా రుణాలు చెల్లించవలసి ఉంది. మొన్నటి దినాన్న వీళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు 100 కోట్ల మహిళా డోక్రా గ్రూపులకి మేము ఇస్తా ఉంటామన్నారు. దగ్గర 650 కోట్ల బకాయిలు ఉండగా మీరు ఇచ్చిన 100 కోట్లు ఏ మూలకి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? మేము అడుగుతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ₹1 పెంచకుండా ప్రతి రైతులు కూడా రైతే రాష్ట్రానికి వెన్నెముకగా రైతే రాజుగా ఉన్నప్పుడు రాష్ట్రం బాగుపడుతుందని ఆయన ఆలోచించలేదని మేము అడుగుతూ ఉన్నాం. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నిటినీ మీరు తుంగలోకి తొక్కి మళ్ళానొక్కసారి అధికారం ఇవ్వండి, అధికారం ఇస్తే ఈసారి తప్పకుండా మీకు మేలు చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకోవడానికి చంద్రబాబుకి సిగ్గులేదని మేము అడుగుతూ ఉన్నాం. ఈ రోజున సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటా ఉన్నారు, మొన్న కూడా ఒక ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు, నాయకులు మాట్లాడుతున్నారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ మనిషట. మరి రాజశేఖర రెడ్డి గారు మీ మనిషి అయితే ఆయన చనిపోయిన మనిషిని మీరు ఎఫ్ఐఆర్లో చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది, ఆ కుటుంబాన్ని రకరకాలుగా బాధపెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మీరు పిచ్చెక్కిన వాళ్ళగా ఏదో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన మీరు ఇంకా మిమ్మల్ని రోడ్ల మీద ప్రజలు ఎందుకు తిరగనిస్తున్నారో ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క రకంగా మీరు భూతత్తులో పెట్టి చూపిద్దామంటే ఈ ప్రజలు సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మన జగనన్న సీఎం అయినప్పుడు తప్పకుండా రైతులకి కేటాయించిన 3,000 కోట్ల బడ్జెట్ ఆయన కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీల దగ్గర నుంచి చనిపోయిన ఏ ఒక్క రైతుకి కూడా అన్యాయం జరగకుండా రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఏవైతే పెట్టారో వాటన్నిటిని ఇవ్వడానికి, అలాగే రైతులకు కూడా మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి, మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా ఆయన చేసిన మేనిఫెస్టో వల్ల ప్రతిదీ కూడా అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే.